మున్నేరు ముంపు బాధితులు దయనీయమైన పరిస్థితులలో అల్లాడుతున్నారు. పట్టడన్నం కోసం క్యూ లైన్లలో బారులు తీరి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సాయానికి తోడు బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు సైతం తమ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు తీసుకువచ్చి వరద బాధితులకు వడ్డిస్తున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాల పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మానికి జల ప్రళయం ముంచుకొచ్చింది. ఖమ్మం నగరంలో వరద విలయతాండవం చేసింది. కాలనీలన్నిటి కూడా మున్నేరు ముంచెత్తింది. వరద ప్రభావానికి గురైన కాలనీల్లో దయనీయమైన పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా బతికిన కుటుంబాలు నేడు పట్టెడన్నం కోసం క్యూ లైన్లో బారులు తీరి నిలబడుతున్నారు. కాస్త అన్నం పెట్టండి, కాస్త పప్పు ఇవ్వండి, కాస్త కూర ఇవ్వండి అని చెప్పేసరికి దయనీయమైన పరిస్థితిలో కాలనీ వాసులు ఉన్నారు. ప్రస్తుతం మనం ఖమ్మంలోని పద్మావతి నగర్లో ఉన్నాం. పద్మావతి నగర్ కాలనీకి ఖమ్మం నగరానికి చెందిన కొంతమంది మహిళలు, స్థానిక మహిళలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఆహార పదార్థాలు ఇంట్లో తయారు చేసుకొచ్చి ఏడాదికి సరిపోను ఇళ్లలో తయారు చేసుకునే నిల్వ పచ్చళ్ళు, ఊరే కావచ్చు, టమాటా పచ్చడి కావచ్చు, ఇట్లాంటి రకరకాల పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం తయారు చేసుకున్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా వడ్డిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. లోపలికి వెళ్ళి కాలనీల్లో బాగా వాహనాలు వెళ్ళలేని ప్రదేశానికి కూడా, వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఈ మహిళలు వెళ్ళి వాళ్ళకి భోజనాలు వడ్డించి వాళ్ళకి ఆహార పదార్థాలు అందిస్తున్న పరిస్థితి మనకి కాలనీలో కనిపిస్తుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి ఎప్పటి నుంచి ఆహారం ఇస్తున్నారు? వీళ్ళకి మొదటి రోజు నుంచి ఇస్తూనే ఉన్నామండి. టీఎన్ జోస్ కాలనీ నుంచి వచ్చాము మేము. అంతా ఇటువైపు నుంచి కరుణగిరి అవతల నుంచే వస్తున్నాము. మేము ఆదివారం నుంచి కూడా మొదలు పెట్టాము. ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా మొదలు పెట్టేసాము. మేము మీరు దేనికి సంబంధించిన వాళ్ళు? లేదండి, మేము మా ఇంట్లో ఇళ్లలో చేసుకునే వాళ్ళమే. సంబంధించిన వాళ్ళు కాదు? ఏం కాదు, ఒక నాలుగు కుటుంబాలందరం కలిసి అనుకుని మొదలు పెట్టేసామండి. అంతే. కాలనీల వాళ్ళు వరద ముంపులో వచ్చారు, వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళు కాస్త అన్నం పెట్టాలి, అంతే. ఆ ఒక్క ఉద్దేశంతోనే మేము బయటకు వచ్చాం అనమాట. మీ ఇంట్లో మీరు వండుకునే ఆహార పదార్థాలు అవే తీసుకొచ్చారా? అంతేనండి, మా ఇంట్లో ఉన్న రైస్ ఇవ్వండి. మా ఇంట్లో ఉన్న రైసే, మా ఇంట్లో ఉన్న పప్పులే, మా ఇంట్లో ఉన్న పచ్చళ్ళే అవేనండి. మమ్మల్ని చూసి మేము ఫోన్లో స్టేటస్ లో పెట్టడం కింద చూసి మా తోచినంత సహాయం చేస్తున్నారు. మా చుట్టుపక్కల వాళ్ళు అమౌంట్ కొంతమంది ఇచ్చారు, వాటితోటి కొన్ని సరుకులు వేయటం, సిలిండర్స్ అట్లా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో కూడా నిన్న సాయంత్రం వచ్చామండి. మేము నిన్న సాయంత్రం వస్తే 2 పూటలు ఇస్తున్నామండి. 2 పూటలు మధ్యాహ్నం వస్తున్నాము, సాయంత్రం వస్తున్నాము. వర్షం పడినా బాబు మొన్నైతే అక్కడ చెరువు దగ్గర వాళ్ళు కాలువ దగ్గర బట్టలు ఉతుక్కుంటున్నారు. వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళ కాళ్ళు బాగాలేదు, నడవటానికి పరిస్థితి లేదు. అక్కడ వరకు వెళ్ళి వాళ్ళ భోజనం చేయించి వచ్చామన్నమాట. వర్షం పడుతున్నా ఈ విపత్కర పరిస్థితి, దయనీయ పరిస్థితి చూసి చెల్లించిపోయి మీరు వచ్చారు. నిజంగా వాళ్ళ ఇళ్ల పరిస్థితి బాగాలేదు. ఇంట్లో ఒక వస్తువు కూడా పనికిరాదు, ఇంట్లో ఒక వస్తువు కూడా పనికిరాదు అసలుకి. కాలనీల్లో ఉన్న దయనీయమైన పరిస్థితిని చూసి మహిళలు చెల్లించిపోయారు. స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వచ్చి వాళ్ళ ఇళ్లలో ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో, ఏవైతే బియ్యం ఉన్నాయో, ఏవైతే ఉప్పులు పప్పులు ఉన్నాయో, కూరగాయలు ఉన్నాయో వాటితోనే వంటలు చేసుకొచ్చి ఏడాది వరకు సరిపోయే విధంగా ఇంట్లో ఏవైతే నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటారో అవన్నీ కూడా తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా పంచుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఇదే పరిస్థితి ఇస్తున్నారు. మహిళలు, స్థానిక సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాలనీల్లో మహిళలకు, స్థానికంగా ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు. 2 పూటలు కూడా వీళ్ళందరికీ దూర ప్రాంతాల్లో ఉండి, అంటే వాహన సదుపాయాలు లేకుండా రోడ్లు కట్ అయిపోయి, రోడ్లు తెగిపోయి వెళ్ళలేని ప్రాంతాలు, దూర ప్రాంతాలు ఏవైతున్నా ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ మహిళలు వాళ్ళందరూ కూడా భోజనాలు అందిస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ ఈ స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి తయారు చేసుకొచ్చి ఆహార పదార్థాలు వడ్డిస్తున్న ఈ మహిళల్ని అభినందించాల్సిన పరిస్థితి, అభినందించాల్సిన అవసరం.